పల్లవి ప్రశాంత్ బర్రెలక్క 2023 సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసేశారు వీరిద్దరు. చాలా యూట్యూబ్ ఛానల్స్ కు మంచి కంటెంట్ ఇచ్చారు. ఇక మరోసారి వీరిద్దరి పేర్లు ప్రెజెంట్ సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. ఒకరేమో బిగ్ బాస్ హౌస్ లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి షో విన్నర్ గా నిలిచాడు. బయటకు వచ్చాక జైలు పాలై కొన్నాళ్ళు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. ప్రెజెంట్ కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్టున్నాడు రైతు బిడ్డ. ఇకపోతే మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గర్జనలా వినిపించింది బర్రెలక్క. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఓటమిని చవిచూసింది. ప్రశాంత్ బర్రెలక్క చుట్టాలేమీ కాదు, కానీ బిగ్ బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగు పెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది శిరీష. పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందంటూ గుసగుసలాడింది. కొంతమంది క్రియేటర్లకు మళ్ళీ అడ్డంగా బుక్కయ్యారు. ఊరుకుంటారా? ప్రశాంత్ శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారాలు మొదలుపెట్టారు. ఓ అడుగు ముందుకు వేసి మరికొందరు వీరికి పెళ్లైనట్టు మార్ఫింగ్ ఫోటోలు కూడా సృష్టించారు. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుందో ఏమో గాని ఆ మహానుభావులపై ఈ వ్యవహారంపై కాస్త గట్టిగానే స్పందించింది బర్రెలక్క. నేను బిగ్ బాస్ షోనే చూడను, కాకపోతే ఒక కామన్ మ్యాన్ 7వ సీజన్లోకి ఒక రైతు బిడ్డ వెళ్ళాడని తెలిసి 2-3 ఎపిసోడ్లు మాత్రం చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావిడిలో ఇక దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ గ్రాండ్ ఫినాలే రోజుని చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ అంటూ చేయలేదు. అలాంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. వ్యూస్ కోసం మరీ ఇంత బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి, ఎవరి ఇజ్జత్ ఎలా పోతే ఏంటి, ఎవరి జీవితం నాశనం అయితే ఏంటి, మాకు వ్యూస్ కావాలంతే అన్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అంటూ స్పందించింది బర్రెలక్క. ఇక చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.